ఇకపోతే ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్ట్. మన ఎమ్మెల్యే పాడి అరెస్టు సమయంలో ఇక ఎదురుగా దురుసుగా ప్రవర్తించారని ఎర్రోళ్ల పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి ఎర్రోళ్ల శ్రీనివాస్ను అక్రమంగా అరెస్టు చేసిన అంశం పైన నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ఇకపోతే నోటీసులు ఇచ్చేందుకు కూడా వచ్చి అరెస్టు బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు ఇక ధర్మం గెలిచింది. ఎర్రోళ్ల శ్రీనివాస్ 7వ గ్యారంటీగా ఎమర్జెన్సీ పాలన ఇక మొత్తానికి కేటీఆర్. ఇకపోతే బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మొత్తానికి మారేడుపల్లిలోని ఆయన ఇంటికి నోటీసులు ఇచ్చేందుకు కూడా వెళ్ళిన పోలీసులు అతన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణకు సహకరించాలని కూడా స్టేషన్కు వస్తామని చెప్పిన పోలీసులు ఇక వినిపించుకోలేదు. ఇక ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాలని కూడా చూస్తోందని ఇక ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తెల్లవారుజామున దొంగల్లా వచ్చినటువంటి పోలీసులు దొంగల లెక్క వచ్చిరట పోలీసు వాళ్ళు ఎర్రోళ్ల శ్రీనివాస్ను ఆయనతో అరెస్టు చేసిరట. ఎప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ ఏం మాట్లాడిండో దురుసుగా మాట్లాడిండట పోలీసు వాళ్ళ మీదకి. మరి ఏం మాట్లాడి ఎవరి మీదకి మాట్లాడిండో కానీ ఎర్రోళ్ల శ్రీనివాస్ను టార్గెట్ చేసారు. గప్పుడెప్పుడో పోయిన విషయం గిప్పుడు అరెస్టు చేస్తారు ఇల్లు అంటే కొండందవి ఎలకని పెట్టినట్టు ఎవరెవరు ఏం మాట్లాడిరని వీడియోలు చూస్తూ ఉంటారంటూ చూసి ఆ ఎర్రోళ్ల శ్రీనివాస్ బాగానే మాట్లాడిండు ఈయన పట్టుకోవాలి. ఈ రకంగా వ్యవహారం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. పోలీస్ వ్యవస్థ ఇట్లా ఉన్నది. రేవంత్ రెడ్డి పాలన బ్రహ్మాండంగా నడుస్తుంది. రేవంత్ రెడ్డి పాలన ఎక్కడ ఏం దొరుకుతుందా అని వెతికి ఇట్లా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు రాష్ట్రం అంతా. ఏడేం దొరుకుతుంది, దీన్ని ఎట్లా దొరకబట్టాలి, దీన్ని ఎట్లా గీకాలి, దీన్ని ఎట్లా గుంజాలి, ఇట్లాంటి అంశాలతోనే ఆలోచన చేస్తుండు మన ముఖ్యమంత్రి సారు. అప్పుడెప్పుడో పాడి కౌశిక్ పైన అటు మాజీ మంత్రి అయినటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు పైన అరెస్టు జరిగి దాదాపు 15-20 రోజులు అయింది. గది అరెస్టు గిప్పుడు వచ్చింది ఎర్రోళ్ల శ్రీనివాస్ను నిన్న